విజయవాడ సిపి కార్యాలయంలో రాజ్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు విచారించారు. సుమారు 4 గంటల పాటు రాజ్ రెడ్డిని సిట్ బృందం విచారించింది. తిరిగి ఇవాళ ఉదయం 7 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ నుండి మారు పేరుతో హైదరాబాద్ కు రాజ్ రెడ్డి వస్తుండగా నిన్న సిట్ అధికారులు కాపు కాసి మరీ అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ సిట్ ఆఫీసులో కసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిపి కార్యాలయంలో రాజ్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు విచారించారు. సుమారు 4 గంటల పాటు రాజ్ రెడ్డిని సిట్ బృందం విచారించింది. తిరిగి ఇవాళ ఉదయం 7 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ నుండి మారు పేరుతో హైదరాబాద్ కు రాజ్ రెడ్డి వస్తుండగా నిన్న సిట్ అధికారులు కాపు కాసి మరీ అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ సిట్ ఆఫీసులో కసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, సంచలనం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో కీలక నిందితుడిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ని నిన్న రాత్రి విజయవాడ సిట్ పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అతన్ని కసిరెడ్డి రాజశేఖర్ని నిన్న రాత్రి 11 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల నుంచి కూడా ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కసిరెడ్డిని సిట్ అధికారులు విచారణ చేస్తూనే ఉన్నారు. అయితే తర్వాత కొన్ని గంటల గ్యాప్ తర్వాత కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం కసిరెడ్డి రాజశేఖర్ని విజయవాడ సిపి కార్యాలయంలోనే సిట్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అనేక కీలకమైన ప్రశ్నలు కూడా పోలీసులు సిట్ అధికారులు కసిరెడ్డిని అడుగుతున్నట్లు కూడా సమాచారం. అయితే నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి కసిరెడ్డిని ఈరోజు అదే టైంలోపు అంటే 24 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇతన్ని అదుపులోకి తీసుకోవడం కాకుండా డైరెక్ట్గానే అరెస్ట్ చేయడం జరిగింది. ఫారెన్ అంటే విదేశాలకు వెళ్ళిపోవడానికి పక్కా ప్లాన్తో ఉన్నటువంటి కసిరెడ్డిని నిన్న అనూహ్యంగా విజయవాడ సిట్ అధికారులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే భారీ కుంభకోణానికి తెరలేపినటువంటి మద్యం విక్రయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగస్వాములుగా చేస్తూ కూడా కసిరెడ్డి రాజశేఖర్తో పాటు అట్లాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విట్నెస్గా పెట్టడం, అలాగే మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. అయితే వాళ్ళిద్దరి విచారణ పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర కీరోలు పోషించినటువంటి వ్యక్తిగా ఇతన్ని కసిరెడ్డి రాజశేఖర్గా సిట్ అధికారులు గతంలోనే అనుమానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనికి 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కసిరెడ్డి నుంచి ఏ విధమైన
స్పందన రాకపోవడంతో సిట్ అధికారులు ప్రత్యేక నిఘా ఎప్పటికప్పుడు అంటే నిఘా వేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగానే నిన్న హైదరాబాద్కి వస్తున్నాడని సమాచారంతో ఒక మారు పేరుతో రాజేష్ రెడ్డి అనే పేరుతో హైదరాబాద్కి వస్తున్నాడని పక్కా సమాచారంతో విజయవాడ నుంచి వెళ్ళినటువంటి సిట్ అధికారుల బృందం అక్కడ మాట వేయడం జరిగింది. దీనిలో భాగంగానే అతన్ని పక్కా ప్రణాళికతో పట్టుకోవడం, అట్లా ఇమీడియట్గా అరెస్ట్ చేసి విజయవాడలకు తరలించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కసిరెడ్డి విచారణలో దాదాపుగా కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇతను విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేసినటువంటి ఇతన్ని కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఏ టైం అయినప్పటికీ ఈరోజు ఏదో టైంలో అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Yes.